సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశిష్ట సరే చెప్తా విను అని. నాకు వీర అంటే కోపం ఉంది, కాదనను. తన అంటే భయము వెళ్ళి ముందు వరకు ఉండేది, ఇది కాదనను. అయితే తనకి భయపడి వచ్చానా అనేక నీ డౌట్. ఎప్పుడైతే అతను తాళి కట్టాడో నాకు అతనంటే భయం తగ్గడం మొదలైంది. ఇంకా నాకు కూడా ఏం జరిగిందో అర్థం అయ్యేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఇక్కడికి రావాలా వద్దా అని నేను అప్పటికప్పుడు ఎలా డిసైడ్ చేస్తాను బిందు? పోనీ మా ఇంట్లో ఉండగలనా? నువ్వే చెప్పు. మా అమ్మ నాన్న నన్ను చూస్తూ బాధపడుతుంటే నేను ఉండగలనా? పోనీ వీరాకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు కదా అని నువ్వు అనొచ్చు. అసలు నేనేం తప్పు చేశానని ఒంటరిగా ఉండాలి? తప్పు చేసింది అతను, రియలైజ్ అవ్వాల్సింది అతనే. ఆడపిల్లలంటే ఏమనుకుంటున్నాడు? అసలు మనుషులంటే అతనికి వాల్యూ లేదు. అందుకే వచ్చాను, అతను తన తప్పు తెలుసుకోవాలి అని చెప్పటం ఆపింది. సరేనే, మీ పేరెంట్స్ దగ్గర ఉండలేను అన్నా ఓకే. ఒక్కదాన్నే ఉండమని ఎందుకంటాను? మా దగ్గర విశిష్ట మధ్యలో కట్ చేస్తూ ఎన్నాళ్ళు ఉండమంటావు? 1 నెల, 2 నెలలు అయినా ఒక పెళ్ళయి అమ్మాయి కారణాలు ఏమైనా కానీ ఎంతకాలం వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది? అంటే నువ్వు కేవలం వీరాతో పెళ్ళయిందని కారణంతో వెళ్ళావా? సరే, కారణాలు నువ్వెన్నైనా చెప్పు విషి. అతను తన తప్పు తెలుసుకుంటే ఏం చేస్తావు? అతనితో ఉండిపోతావా అని అనగానే బిందు ప్లీజ్ వదిలే, నేను తర్వాత కాల్ చేస్తానంటూ పెట్టేసింది విశిష్ట. ఆ రోజంతా తన రూమ్లోనే ఉండిపోయింది. చిట్టి వచ్చి భోజనానికి రమ్మన్నా కూడా రాలేదు. వీరా బయట నుంచి వచ్చేసరికి తను మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ హౌస్. ఒక్కొక్కరు లేచి హాల్లోకి వచ్చి కూర్చుంటున్నారు డల్గా. గౌతమి కాఫీలు ఇస్తుంది. సురేంద్ర సుచితో సిద్ధు ఏడి అని అడిగాడు. వాడు నైట్ నుంచి కిందికి రాలేదు అన్నది సుచిత్ర పైకి చూస్తూ. పిచ్చి సన్నాసి, 2 దెబ్బలు ఒకేసారి. విశిష్టతో పెళ్ళి ఆగిపోవడం, వైష్ణవితో పెళ్లి జరగడం. ఎప్పుడు కోలుకుంటాడో ఏంటో అనుకుంటాడు తాతయ్య మనసులో. సరే నేను వెళ్ళి తీసుకొస్తా అని సురేంద్ర పైకి లేస్తుంటే మీరాగండి అల్లుడు గారు అని గౌతమితో వైషు ఏది అని అడిగింది జాను. ఇంకా లేవలేదత్తయ్య అంది గౌతమి. వెళ్ళి లేపు, దానికి పెళ్ళయింది, వచ్చి వాళ్ళ ఆయనకి కాఫీ ఇమ్మవను అనగానే సుచిత్ర అమ్మ ఊరుకో, అదివ్వటం ఏంటి, చిన్నపిల్ల, కొంత టైం ఆగు అని సుచిత్ర అనగానే తాతయ్య అది చిన్నపిల్ల, తీసుకెళ్తారుగా తెలుస్తుంది అనుకుంటాడు. సుచి నువ్వు బాగు, గౌతమి దాన్ని లేపు అని జాను అనగానే గౌతమి వైషుని లేపడానికి వెళ్ళింది. గౌతమి వెళ్ళేసరికి బీటెక్ పాప ఆదమర్చి నిద్రపోతుంది. గౌతమికి తనని చూడగానే చాలా బాధేసింది. అయ్యో, హాయిగా చదువుకునే వయసు, ఎంజాయ్ చేయడం తప్ప ఏమీ తెలియదు, అప్పుడే పెళ్ళి బాధ్యతలు అనుకుంటూ వైషు లేనానా అంటూ లేపింది. వైషు పైకి లేచి కాసేపు పడుకుంటామా, అక్క లేచిందా అంటూ అటు తిరిగింది. అవును కదా, నా బంగారు తల్లి ఎలా ఉందో ఏంటో, ఫోన్ చేయాలి అని గౌతమ్ అనుకుంటూ వైషు సిద్ధు బావకి కాఫీ ఇవ్వాలి లే అన్నది. ఆ ఎద్దుగాడికి నేనెందుకు ఇవ్వాలి అని వైషు అనగానే వైషు మర్చిపోయినట్లుగా ఉన్నావు, సిద్ధు మీ ఆయన. వైషుకి టపీమని నిద్ర మత్తు వదిలింది. పైకి లేచి దుప్పటి తీసి విసిరేసి ఏమన్నావు మమ్మీ, ఆ ఎద్దు మొహం వాడు నా కాయన, చిచి అంటూ మొహం మార్చేసింది. ఏ తప్పు విషి, భర్తని పట్టుకొని వాడు వీడు అనకూడదులే. లేచి అత్త మామయ్యలకి గుడ్ మార్నింగ్ చెప్పి సిద్ధుకి కాఫీ ఇవ్వు. చాలా, ఇంకా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలా అన్నది వైషు కోపంగా. అలా అంటే ఎలా చిన్నోడా, తప్పు కదా, నానమ్మ పిలుస్తుందిరా అంటూ వెళ్ళిపోయింది గౌతమి. హొసే జాను, ఇదంతా నీ ప్లానే అని నాకు డౌటే. మా అక్కని పక్కకి తీసుకెళ్ళి అరగంట సేపు ఏం చెప్పావో కానీ తనేమో మొగుడే ప్రత్యక్ష దైవం అంటూ వెళ్ళిపోయింది. నాకు ఈ సిద్ధుగాన్ని అంటగట్టించావు. నువ్వు చెప్తే విననని మా అక్క చేత చెప్పించావు. నిన్ను వదలను, ఆ రౌడీని వదలను అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చింది. నైట్ డ్రెస్లోనే వచ్చింది. వైషు సిద్ధుకి కాఫీ ఇచ్చి స్నానం చేసి చీర కట్టుకో, గుడికి వెళ్ళాలి అని. కానీ వైషు అందరూ ఉండటంతో ఏం మాట్లాడలేదు. గౌతమి వచ్చి వైషు చేతికి కాఫీ ఇచ్చింది. వైషు ఇంకా తప్పదన్నట్లు పైకి వెళ్ళింది. సిద్ధు రూమ్ డోర్ తీసే ఉంది. తీసి లోపలికి వచ్చింది. ముసుగు తన్ని పడుకున్నాడు సిద్ధు. వైషు వెళ్ళి దుప్పటి లాగేసింది. మామ్ లెట్ మీ స్లీప్ అన్నాడు కళ్ళు తెరవకుండా సిద్ధు. ఓయ్ లే అన్నది అక్కడున్న చైర్లో కూర్చొని వైషు. సిద్ధు లేచి కళ్ళు తెరిచి వైషుని చూసి నువ్వా, హౌ డేర్ యూ నా రూమ్లోకి రావడానికి అనగానే వైషు హలో, ఇది మా ఇల్లు, ఈ రూమ్ మాది, నువ్వు పడుకున్న బెడ్ నుంచి కప్పుకున్న దుప్పటి వరకు అన్నీ మావే అన్నది కాఫీ తాగుతూ. అయితే ఏమంటావు, నన్నెందుకు లేపావు అది చెప్పవే రాక్షసి అని సిద్ధు అనగానే నీకు కాఫీ ఇమ్మంటే లేపా అంటుంది వైషు. అయితే ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు చిరాగ్గా.
ఇంకా ఎక్కడ కాఫీ నేనే తాగేసా అంటుంది వైషు. తాగి ఏడ్చావుగా, ఇంకా ఎందుకు నా ఎదురుగా వెళ్ళు అంటాడు. అబ్బో, నీ ఎదురుగా కూర్చోవాలని నాకేం లేదు, పెద్దవాళ్ళు ఫీల్ అవుతారని అంటూ కాఫీ ఖాళీ చేసి కప్పుతో పైకి లేచింది. ఏ, నీకిదే చెప్తున్నా, మాతో యూకే రావద్దు అంటాడు సిద్ధు. ఆ మాట ఏదో నువ్వే చెప్పు మీ మామయ్యకి, నాకేం సరదా లేదు నీతో రావడానికి అంటుంది వైషు. నాకేం పని, నువ్వే చెప్పు అంటాడు సిద్ధు. చెప్పకపోతే మానే. అండ్ ఇంకోటి, నన్నేంటి ఏదో చూడరాని దాన్ని చూసినట్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటియా అంటూ కోపంగా చూసింది వైషు. నాకు మామూలుగానే నువ్వు అంటే ఇష్టం ఉండదు, ఇంకా నీతో పెళ్ళి. హోఫ్, నా కర్మ కాకపోతే అందుకే నేను చూడడం కూడా ఇష్టం లేదు అంటాడు సిద్ధు. వైషుకి ఇంకా మెంటల్ మరో రేంజ్కి వెళ్ళింది. అంత ఇష్టం లేనివాడివి నిన్న ఏం చేస్తున్నావు? నాతో పెళ్ళి అనగానే ఎందుకు ఎద్దులా తలుపావు? చేసుకోను అని చెప్పి ఏడవచ్చుగా అన్నది ఊగిపోతాం. సిద్ధు బెడ్ మీద నుంచి దిగి షర్ట్ హ్యాండ్స్ మడుస్తూ, ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? నువ్వు వాగావు కాబట్టే నేను వాగుతున్నా. నా జోలికొస్తే ఊరుకునే టైప్ కాదు నువ్వు, నీ తుప్రోసి మొహం, చల్ హాట్ అంటూ సిద్ధుని తోసి కిందికి వచ్చింది వైషు. సుచిత్రకి ఎందుకో తేడా కొడుతుంది వైషు ఫేస్ చూడగానే. ఎందుకంటే తన అందం ఒక్కటే విశిష్టాకు వస్తే తన కోపం, ఈగో వైషుకు వచ్చాయి. వైషు మొహం మార్చేసుకొని కాఫీ కప్పు గౌతమి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళింది. ఏంటో ఒక్క రోజులో ఎన్ని జరిగాయి. సరే కానీ విక్రమ్, నాకు నెక్స్ట్ వీక్ అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి, సిద్ధు నేను వెళ్ళిపోతాము అంటాడు సురేంద్ర. సుచిత్ర కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అనగానే విక్రమ్ సరేరా అయితే వైషుని కూడా సుచిత్రతో పంపిస్తామంటాడు. అదేంటన్నయ్య, అది చదువుతుంది కదా, ఫైనల్ ఇయర్ కదా, ఎగ్జామ్స్ అవ్వగానే పంపించండి అన్నది. అవసరం లేదు, తను నీతో పాటే వస్తుంది, ఎగ్జామ్స్కి ఇంకా బోలెడు టైం ఉంది, అప్పుడు వస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. గౌతమి ఏం మాట్లాడలేదు. అందరూ వెళ్ళిపోవడంతో జాను, సుచిత్ర మిగిలారు. సుచి గుడికి వెళ్ళి పంతులు గారిని అడిగి వాళ్ళిద్దరి శోభనానికి ముహూర్తం పెట్టిద్దాం, ఏమంటావు అని అడిగింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరికీ నిమిషం పడదు, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటారో అని నేను టెన్షన్ పడుతుంటే. ఫస్ట్ నైట్ అంట, ఏం అవసరం లేదు, అసలు వాళ్ళిద్దరికీ టైం ఇవ్వాలి, నువ్వు మధ్యలో దూరి ఇలాంటి ఫిట్టింగ్స్ పెడితే ఇద్దరూ కలిసి నిన్ను చూపు చూస్తారు అంటూ వెళ్ళిపోయింది. నేను అనుకున్నది నిజమైతే పిచ్చిదాన, అప్పుడు తెలుస్తుంది జానకి అంటే ఏంటో అనుకుంది జాను మనసులో. విశిష్టకి ఫోన్ రింగ్ అవుతుంటే మెలకు వచ్చింది. కాల్ ఫ్రమ్ అమ్మ. లేచి లిఫ్ట్ చేసింది. పెద్దోడా లేచావా అని అడిగింది గౌతమి. హామా అంటుంది విశిష్ట. అది రాత్రి ఏం అవ్వలేదుగా అని అడిగింది కంగారుగా. విశిష్టకి ఒక్క నిమిషం అర్థం కాలేదు. అర్థమైన వెంటనే అమ్మ నువ్వేం భయపడకు, అలా జరగదు సరేనా అంటుంది. సరే, అందరం కాసేపట్లో బాబా గుడికి వస్తున్నాము, నువ్వు కూడా వస్తావా? నీకు ఫోన్ చేస్తా అంటూ విశిష్ట కాల్ కట్ చేసింది. డోర్ తీసి హాల్లోకి వచ్చింది. ఎవరూ లేరు. కిచెన్లో నుండి చప్పుడు వినబడేసరికి వెళ్ళి చూస్తుంది. చిట్టి ఏడుస్తూ పని చేసుకుంటున్నాడు. చిట్టి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది కంగారుగా. ఏం లేదు మేడం, మీరు లేచారా? కాఫీనా టీనా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ముందు నువ్వు చెప్పు, నీకు అక్కలా అనుకో, ప్లీజ్ చెప్పు అనగానే వీర అన్న కొట్టాడు అంటూ చెంప చూపించాడు. 5,000 అచ్చుపడ్డాయి. విశిష్ట ఆశ్చర్యంగా నిన్ను కొట్టాడా, ఎందుకు అని అడుగుతుంది. నువ్వు సారీ, మీరు లేవలేదు కదా, అన్నేమో మీకోసం టిఫిన్స్ భోజనం చేయమన్నాడు, నిన్న సరుకులు తెమ్మని డబ్బులు ఇచ్చాడు, నేను అంటూ ఆగిపోయాడు. నువ్వు? నేను ప్రైవేట్గా ఇంటర్ చదువుతున్నా మేడం, అన్నని ఎగ్జామ్కి ఫీజు కట్టాలి, డబ్బులు ఇమ్మంటే ఇవ్వలేదు, అందుకని నిన్న సరుకులకని ఇచ్చిన డబ్బులు పెట్టి ఫీజు కట్టాను, అందుకే కొట్టాడు. అయితే అంతలా కొట్టాలా అంటూ బాధగా చూసి, సరే నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. చెప్పండి మేడం. మేడం కాదు, అక్క అని పిలువు అంటూ వెనక్కి తిరిగేసరికి వీరాకి తగిలింది. కింద పడిపోతే పట్టుకొని పైకి లేపాడు. విశిష్ట తనను విడిపించుకొని దూరంగా జరిగింది. లేచావా, సరేదా అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్తూ వెనక్కి తిరిగి చిట్టి వైపు చూసి, ఏరా అయిపోయాయా చాడీలు, నీ సంగతి తర్వాత చెప్తా అనేసి విశిష్ట చేయి పట్టుకొని బరబరా వెళ్ళాడు. పైన ఒక రూమ్కి తీసుకెళ్లాడు. విశిష్ట తన చెయ్యి ఎంత లాగినా వదలటం లేదు. వదలటానిక పట్టుకున్నాను అస్సలు. సరే, నిన్నంటే ఏదో వదిలేసా కానీ వాటి నుంచి వదలను. చూడు నీకోసం ఎన్ని తీసుకొచ్చానో రాత్రి, నువ్వేమో నిద్రపోయావు అంటూ ర్యాక్స్ తెరిచాడు. అందులో అన్ని డ్రెస్సులు, శారీస్. విశిష్ట చూడకపోవడంతో నాకు పెద్దగా తెలియవు జాన్, కానీ
వాళ్ళ చెల్లి తెలుసుగా సుమ, కాళీ వాళ్ళ చెల్లి. తనకి చెప్పా అంతే. గంటలో ఇవన్నీ తీసుకొచ్చాడు కాళీగాడు. నా చెయ్యి వదులుతారా అన్నది చెయ్యి విడిపించుకుంటూ. వదులుతా, కానీ ఇక నుంచి ఈ రూమ్లో ఉందాము ఇద్దరం, ఏమంటావ్ అంటూ హక్ చేసుకొని కళ్ళల్లోకి చూశాడు. విశిష్ట కళ్ళల్లో కోపం తప్ప ఏమీ కనబడలేదు. మీతో కలిసి ఒక రూమ్లోనా? నోవే అంటూ చేయి లాగుతుంటే, అబ్బా అంత బలం ఉందా అంటూ రెండు చేతులు పట్టుకున్నారు. అసలు విశిష్ట వీరా వైపే చూడడం లేదు. సరే వదులుతా, కానీ జాన్ నాతో కాసేపు మాట్లాడు అంటూ అదే ఫేస్తో అడిగాడు. ముందు నన్ను వదలండి అని విశిష్ట అనగానే వీర తనని వదిలాడు. విశిష్ట చేతులు చూసుకుంది. అప్పుడు కనబడింది. మెహందీ పెడుతూ చేతిలో ఎస్వి అని రాశారు. విశిష్టకెందుకో నచ్చలేదు. తనని చూస్తున్న వీర విశిష్ట ఏం చేస్తుందా అని చేయి తీసుకొని చూశాడు. ఎస్ అంటే ఆ సిద్ధుగాడా అని అడిగాడు వెటకారంగా. సిద్ధుగాడు కాదు, సిద్ధార్థ్ మా బావ. ఎవడో గన్నాయ్, ఎవడైతే నాకేంటి, నాకు అడ్డం వస్తే అంతే అంటాడు వీర. ఆ వస్తే ఏం చేస్తారు అని అడిగింది గొంతు పెంచి. వీర ఇక్కడ నాకు సంఖ్య తిరిగితే అవతల వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే డొక్కొచ్చించి డోలు కొడతా అంటూ కాలర్ వెనక్కి తోశాడు. అది నిన్నే అర్థమైంది, కానీ ఆడవాళ్ళంటే మీకు రెస్పెక్ట్ లేదా అని అడిగింది విశిష్ట. రెస్పెక్ట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చెయ్య మాకు జాన్ అంటాడు వీర. నాకు అలాంటివి తెలియదు అంటాడు. ఇంకేం తెలుసు? సైట్ కబ్జా చేసినట్లు ఆడపిల్లని కూడా కబ్జా చేయడమా అంటూ సీరియస్గా వీర కళ్ళల్లోకి చూసింది. వీర సీరియస్గా చూస్తుంటే, లేకపోతే రవిని కొట్టించినట్లు అందరినీ కొట్టుకుంటూ పోవడమా అనగానే వీర, జాన్ నేనేది దొంగ దెబ్బ తీయను. ఏదైనా ఎదురు దెబ్బ మాత్రమే తెలుసు. నిన్ను కూడా నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకోలేదు జాన్. మీ అయ్య, మా నాన్న, మా నాన్న అంటుంది విశిష్ట. అదేలే, ఆయనే నన్ను జైలుకి పంపాడు. 2 నెలలు జైల్లోనే ఉన్నాను. చూడు ఎలా కొట్టారో అంటూ షర్ట్ తీసి వీపు చూపించాడు. పిల్లోడికి లాంటి దెబ్బలు బాగానే పడ్డాయి. విశిష్టకి మనసు చివుక్కుమంది. మీరు ఈ దెబ్బలకి కోపం వచ్చి నాకు తాళి కట్టారా అయితే అని వెంటనే అనగానే, చిట్టిని ఎన్నిసార్లు కొట్టారు, వాడేం చేయాలి మిమ్మల్ని అని అడుగుతుంది. ఏహే, వాడు నేను ఒకటేనా అంటాడు వీర. ఒక్కటే, అందరూ ఒక్కటే. ఇంకా చెప్పనా, మీరేం చేస్తుంటారు అనగానే, జాన్ అవన్నీ నీకు అవసరమా అంటాడు. మీరేగా మాట్లాడుతున్నారు. కానీ నా గురించి చెప్పేందుకు ఏముంది అని వీర అనగానే, పోనీ నేను చెప్పనా, రౌడీ దొంగ అంటుంది. నేనేం రౌడీ కాదు అన్నాడు. సేమ్ అదే ఫేస్. కనబడ్డ వాళ్ళందరినీ కొట్టే వాళ్ళని రౌడీ అని అంటారు. అలా చూసినా మీలాగా దోచుకునే దొంగల కన్నా కష్టపడి పనిచేసే చిట్టి ఎంతో నయం. అయినా మీరు దొంగ అయ్యుండి చిట్టిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్నది. అంతే, వీరాకి పిచ్చి కోపం వచ్చింది. బయటికి వెళ్తుంటే, మీరు చిట్టిని ఏమైనా చేస్తే నేను ఊరుకోను అంటుంది ఆమె. విశిష్ట మాట అనగానే వీర, చూడు జాన్ నన్ను బెదిరించకు. నాకు కంట్రోల్ చేస్తే నచ్చదు అనేసరికి, నాకు మిమ్మల్ని కంట్రోల్ చేయాల్సిన పని లేదు. అండ్ నా పేరు జాన్ కాదు విశిష్ట. అది మీ అయ్య పెడితే ఇది నీ మొగుడు పెట్టాడు అంటాడు వీర. మీతో వాదించడం కూడా నాకు నచ్చడం లేదు అంటుంది విశిష్ట. నాకు కూడా డెవెల్. సరే రెడీ అవ్వు, నేను కింద వెయిట్ చేస్తా అంటూ వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం, నా డ్రెస్సులకి శారీలకి ఎంత అయినాయో చెప్పండి అంటుంది. ఎందుకు అంటాడు. అమౌంట్ ఇద్దామని అంటుంది. ఏంటి డెవెల్, డబ్బులు ఇస్తావా? అవసరం లేదు, అయినా నువ్వు నా భార్య విజాన్ అనగానే, మీరేమైనా షాప్లో డబ్బులు ఇచ్చి తెచ్చారా లేక బెదిరించారా అని విశిష్ట అంటే, ఊరుకుంటున్నా అని ఏదేదో అనేస్తున్నావు. నేను ఎలా తెప్పించినా నీకు అనవసరం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా 10 నిమిషాల్లో రెడీ అయ్యి కిందికి రా అంటూ వెళ్ళిపోయాడు. ఏంటి తను రుబాబ్ చేస్తున్నాడు? చెప్తా జాను చెప్పిందే కరెక్ట్ అనుకుంటూ తనకి నచ్చిన శారీ తీసుకుంది. ప్రతి శారీలో రెడీమేడ్ బ్లౌజ్ ఉంది సేమ్ కలర్తో. విశిష్టకి సుమ గుర్తుకొచ్చింది. అవును, ఖాళీ సుమ పెళ్లి గురించి చెప్తూ ఎందుకు డల్ అయ్యారు, ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంది. వీర కింద చిట్టితో, రే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పు అన్నాడు డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు చాపి కుర్చీలో కూర్చొని. చిట్టి టేబుల్ మీద ప్లేట్స్ పెడుతూ అడుగన్నా అనగానే వీర చేతి వెళ్ళ వైపు చూసుకుంటూ, నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా నా దగ్గర అని అడుగుతారు. సంవత్సరం నుంచి అని చెప్తాడు చిట్టి. అన్నాడు మళ్ళీ హ్యాట్ ప్యాక్ తీస్తూ. రే కదలకుండా నిల్చోబే అని వీర అనగానే చిట్టి టక్కున ఆగాడు. ఎన్నిసార్లు కొట్టానురా నిన్ను? 4-5 సార్లు అన్నాడు చెంపలు రుద్దుకుంటూ.
అప్పుడు నీకేమనిపించింది అన్నాడు తలెత్తి. ఏమనిపిస్తుందన్నా, ఏమనిపించలే అంటూ నీళ్లు నమిలాడు. నిజం చెప్పావనుకో నీ ఎగ్జామ్ ఫీజు కడతా, ఆలోచించి నిజం చెప్పు. కానీ చిట్టి ఆలోచిస్తూ ఉంటాడు. తొక్కలే, ఎగ్జామ్ ఫీజు ఆల్రెడీ కట్టేసా, నీ చేత దెబ్బలు తినేసా, ఇప్పుడు నిజం చెప్పి నీ చేత మళ్ళీ కుట్టించుకునేంత వెర్రి పప్పని అనుకున్నావా అని మనసులో అనుకొని, రేయ్ పోల్సాలా అంటాడు వీర. కొట్టినా పెట్టినా నువ్వే కదా అన్న, అందుకే కొట్టినప్పుడు కొంచెం బాధపడ్డా, తర్వాత మాత్రం మా అన్నయ్యగా కొట్టాడు అనుకుంటా. ఆహా, మరి మేడంకి ఎందుకు చెప్పావు అంటూ కోపంగా చూసేసరికి, చిట్టి నువ్వు కొడతలేదు కానీ నేను చెప్తే వచ్చింది అంటాడు. సరే టిఫిన్ ఏం చేసావని వీర అనగానే ఇడ్లీ అని చెప్తాడు. నేను లేనప్పుడు మేడంని జాగ్రత్తగా చూసుకో, టైంకి భోజనం పెట్టు. ఏంటి కానీ అలాగే అన్న, 10 నిమిషాలు అని అంటాడు చిట్టి. 10 నిమిషాల తర్వాత పింక్ కలర్ శారీలో డిజైనర్ పాప కిందికి వచ్చింది. వీర పక్కనే కాకుండా మరోవైపు కూర్చుంది. బాబు పడిపోయాడు. కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాడు. ఓరిని, నీ దగ్గర ఈసకలు కూడా ఉన్నాయా అనుకుంటూ టిఫిన్ పెట్టాడు చిట్టి. విశిష్ట ఫాస్ట్గా తినేసి నేను గుడికి వెళ్ళాలి అన్నది ఎటో చూస్తాం. ఎందుకు? గుడికి ఎందుకంటావేంటి అనుకుంటాడు చిట్టి మనసులో. మా చెల్లి వాళ్ళంతా వస్తున్నారు, ఒకసారి వెళ్ళి చూసి రావాలి అంటుంది విశిష్ట. పదా నేను తీసుకెళ్తా అంటాడు వీర. ఏం వద్దు, నేను క్యాబ్లో వెళ్తా అంటుంది. చూడు జాన్, నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపను, నేను కానీ ఖాళీ కానీ నీతో వస్తాము పద అంటూ వెళ్ళిపోయాడు. చిట్టి పద అంటూ వెళ్ళిపోతాడేంటి, రా అనాలి కానీ అనుకుంటాడు చిట్టి మనసులో. విశిష్ట చిట్టి టిఫిన్ తిన్నావా అని అడుగుతుంది. లేదు మేడం అని చెప్తాడు. సరే తొందరగా తినేయంటూ జుట్టు నిమిరి వెళ్ళిపోయింది. ఎట్లా మాడిపోయిన పెనం మొహానికి లాంటి గులాబీ పువ్వా అనుకుంటాడు చిట్టి. జజ్జో, ఆయనేమో నవ్వడు, బాధపడడు, ఒక ఫీలింగ్ కూడా లేదు. ఈమె చూస్తే చక్కగా నవ్వుతూ ఇలా ఉంది. ఏం జంటో ఏంటో. అవును, జాన్ అంటాడేంటి, ఈయన గారేదో పెద్ద హీరో అయినట్లు అనుకుంటూ నవ్వుకున్నాడు. వీర ఎన్ఫీల్డ్ తీయగానే విశిష్ట బైకా నేను ఎక్కను అంటూ మొహం మార్చేసింది. ఏం మాయ రోగం అంటాడు. విశిష్ట ఒక్క నిమిషం షాక్ అయింది ఆ మాటకి. మళ్ళీ వెంటనే తేరుకొని మాయరోగం కాదు, నాకు ఇష్టం లేదు అంటుంది. బైక్ కాదు నీ ప్రాబ్లం, నాతో రావడం నీకు ఇష్టం లేదు అని వీర అనగానే, మీరెలా అనుకున్నా నేనైతే ఎక్కను అని అంటుంది విశిష్ట. 2 నిమిషాలు టైం ఇస్తున్నా, ఎక్కువ లేకపోతే నా సంగతి నీకు పూర్తిగా తెలీదు అనగానే విశిష్ట కదలకుండా అలాగే కూర్చుంది. వీర బైక్ మీద నుంచి దిగి సరే పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు. నేను వెళ్ళాలి, వెళ్ళనివ్వండి అంటుంటే తనని ఫోర్స్గా సోఫాలోకి తోస్తూ, నేను వద్దన్నానా జాన్, నాతో రమ్మన్నాను, నువ్వేగా రానంటున్నావు, కానీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా అంటూ పైకి లేచింది విశిష్ట. ఏం అవసరం లేదు, వస్తే నాతో రా, లేకపోతే గమ్మునుండు అని టీవీ ఆన్ చేశాడు వీర. విశిష్టకి వీరతో వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. వైషుని చూడాలి, ఒకసారి మాట్లాడాలి, నా మీద కోపం పోయేలా చేయాలి, ఇతను వెళ్ళనివ్వడు, ఏం చేయాలి అనుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అయింది. కాల్ ఫ్రమ్ అమ్మ. అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. పాపం అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకుంటూ సరే పదండి అనగానే వీర లేచి వెళ్ళి ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేయగానే డిజైనర్ పాప తనకి తగలకుండా జాగ్రత్తగా కూర్చుంది. జాను సుచిత్రతో మనం ఒక కారు, వాళ్ళిద్దరిని ఒక కారులో రమ్మను అంటూ కారు ఎక్కింది. నన్నెందుకు ఇరికిస్తావు అని గొనుక్కుంటూ బయటికి వస్తున్న సిద్ధు నువ్వు వైషు ఒక కారులో రండి అనేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సుచిత్ర. గౌతమి, జాను, సుచిత్ర కారు ఎక్కగానే జాను రాము పోనివ్వు అన్నది. వైషు తీరిగ్గా వచ్చేసరికి వాళ్ళ కారు వెళ్ళిపోతుంది. జాను తల బయటపెట్టి వైషు సిద్ధుతో రా అని చెప్పింది. వైషు కోపంగా చూస్తుంటే సిద్ధు కారులో కూర్చొని హార్న్ మోగించాడు. ఇంకా తప్పదన్నట్లు వెళ్ళి కార్ బ్యాక్ సైడ్ డోర్ తీసి కూర్చోగానే నేనేమైనా డ్రైవర్నా, ముందుకి తగలడు అంటాడు సిద్ధు. నేను ముందుకు రావాలంటే డ్రైవింగ్ నేను చేయాలి అంటుంది వైషు. అయితే మానే, నేనైతే ఇవ్వను, నువ్వు ముందుకు రాకపోతే కదలను అంటాడు సిద్ధు. వైషు ఏం మాట్లాడకుండా కామ్గా కూర్చుంది. ఎంతసేపు అయినా కూర్చో, మామయ్య వస్తున్నాడు, నీ మీద చెప్తా ఉండు అని బయటికి చూపించాడు. అమ్మో, ఈయన చూస్తే తల వాచేట్లు చివాట్లు పెడతాడు అనుకుంటూ ముందుకు వెళ్ళి కూర్చోగానే సిద్ధు కార్ స్టార్ట్ చేశాడు. కొంత ముందుకు వెళ్ళగానే సిద్ధు ఎఫ్ఎం ఆన్ చేశాడు. వైషు ఆఫ్ చేసేసింది. సిద్ధు మళ్ళీ ఆన్ చేస్తుంటే నాకు తలనొప్పిగా ఉంది, పెట్టకు అన్నది విసుగ్గా. అయితే వినాల్సిందే అంటూ సౌండ్ పెద్దగా పెంచాడు సిద్ధు. నీకేమైనా మెంటలా అంటూ సౌండ్ తగ్గించిపోయింది వైషు. నీకేది నచ్చదో నాకు అదే నచ్చుతుంది అంటూ వైషు చెయ్యి తోశాడు. అంత లేదు, నీ ఆటలు నా దగ్గర సాగవు. వైష్ణవి ఇక్కడ, మర్యాదగా నువ్వు మీ పేరెంట్స్ తట్టాబుట్టా సర్ది ఇంకా బయలుదేరండి అంటుంది.
హా, బయలుదేరక నీ కోతి మొహం చూస్తూ ఇక్కడే ఉండమంటావా అంటాడు సిద్ధు. నేను కోతి అయితే నువ్వు కొండముచ్చు. హాహా, మొత్తానికి ఒప్పుకున్నావు కోతినని అంటాడు సిద్ధు. చిచి, నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటూ కళ్ళు మూసుకుంది వైషు. నాది కూడా సేమ్ డైలాగ్ తెలుగులో అంటూ కార్ స్పీడ్ పెంచాడు సిద్ధు. సగం దూరం వెళ్ళాక వీరాకి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. విశిష్ట ఏం చెప్తే ఏమంటాడు అని ఏంటి అని అరుస్తూ బైక్ స్పీడ్ పెంచడంతో విశిష్ట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నేను వస్తున్నా, వాడిని ఎటు వెళ్ళనివ్వకు అంటూ ఫోన్ కట్ చేసి బండి స్పీడ్ పెంచాడు వీర. వస్తున్నా అన్నారు, ఎక్కడికి? మనం గుడికి కదా వెళ్ళాలి. కానీ గమనుండు అంటూ 20 నిమిషాలలో ఒక గోడౌన్ దగ్గర బండి ఆపాడు. విశిష్టతో దిగు అనగానే విశిష్ట చుట్టూ చూస్తూ అదేంటి గుడికి తీసుకెళ్ళమంటే ఇటు తీసుకొచ్చారు, నేను వెళ్ళాలి అని అంటే వీర అసలు వినిపించుకుంటేనా సుబ్బు సింహ ఒక అతన్ని షర్ట్ పట్టుకొని లాక్కొస్తున్నారు. అతను వీరాన్ని చూసి భయపడుతుంటే ఇప్పుడు అతన్ని ఏం చేస్తాడు? కొడతాడా? కొంప తీసి ఏదైనా చేస్తాడా అని బిత్తరు చూపులు చూస్తుంది విశిష్ట. కారులో సుచిత్ర నా బంగారు తల్లి ఎలా ఉందో, వాడు రౌడీ ఎలా చూసుకుంటున్నాడో అని దిగులుగా ఫేస్ పెట్టేసరికి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా, బాగానే ఉంది అంటుంది గౌతమి. గుడికి రమ్మని చెప్పా, వస్తుంది అన్నది సంతోషంగా. అవునా, మంచి పని చేశావు అన్నది సుచిత్ర. ఏంటి మంచి పని? ఏమే గౌతమి, ఇప్పుడు ఆ సిద్ధుగాడు విశిష్టని చూస్తే అని జాను అనగానే ఇంకా బాధపడతాడు. వైషుని వాడికి ఎలా దగ్గర చేయాలా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు మళ్ళీ విశిష్టాన్ని సీన్లోకి తీసుకొస్తావా అంటూ కోపంగా చూసింది. నేనంత దూరం ఆలోచించలేదు, మరి ఇప్పుడెలా? విశిష్ట ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అంటుంది గౌతమి. ఒక్కతే వస్తే వచ్చేసేది, కానీ ఆ డాన్ రానివ్వద్దు, నాకెందుకో డౌట్ కొడుతుంది అంటుంది జాను. సరే నేను ఫోన్ చేస్తా అంటూ గౌతమి ఫోన్ చేసింది. వీర అతన్ని పైకి లేపి ఏరా, ఎన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నావంటూ మొహం మీద ఒక్కటిచ్చాడు పంచు. అతని ముక్కులో నుండి బ్లడ్ వచ్చింది. విశిష్ట కంగారు పడడమే కాదు, కళ్ళు తిరిగిపోయాయి. ఆ రోజు విశాల్ కని కొట్టినప్పుడు కూడా కళ్ళు తిరిగాయి. బండి గట్టిగా పట్టుకుంది. వీరా, నా జోలికొచ్చి తప్పు చేస్తున్నావు, మా అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు అంటూ వేలు చూపించాడు అతను. ఏంట్రా వేలు చూపిస్తున్నావు అంటూ వేలు విరిచేస్తుంటే వాడికి ఏకలికి ఆ ప్లేస్ అదిరిపోయింది. విశిష్టాకి వణుకు మొదలైంది. వీరా, వీడు మనకి 10 లక్షలకి టోపీ వేశాడు, నువ్వు జైలుకి వెళ్ళావని బయట హాయిగా తిరుగుతూ దొరికిపోయాడు అంటూ కళ్ళ జోడు సరి చేసుకున్నాడు సుబ్బు. ఒక పని చేయండి, వీడి అన్నకి ఫోన్ చేసి 15 లక్షలు ఇచ్చి వీడిని తీసుకెళ్ళమనండి అని వీరా అనగానే వీడిని ఎక్కడ ఉంచమంటావు అంటాడు సింహ. బొల్లారంలో శివారెడ్డిని కలువు అని చెప్పి వెనక్కి చూసేసరికి విశిష్ట తనని భయంగా చూస్తుంది. ఏంటి భయపడ్డావా జాన్ అంటూ చెంప మీద తట్టాడు. సున్నితంగా రా అయ్యా, పిల్ల అసలే జడుచుకుంటుంది, అతన్ని ఏం చేస్తారు అంది విశిష్ట. నీకు అవసరమా జాన్ అంటూ బండి తీశాడు వీర. ఒకవేళ వాళ్ళన్నయ్య డబ్బులు తేకపోతే చంపేస్తారా అని అడిగింది కంగారుగా. నేను ఇంతవరకు చెయ్యలేదు జాన్, అంత అవసరం రాలేదు అంటాడు వీర. అంటే వస్తే చేస్తారా అని అడుగుతుంది విశిష్ట. నువ్వు నా పక్కన లేకపోతే చేస్తానేమో, అంటే నువ్వు నా లైఫ్లోకి రాకపోతే అని సార్ మీనింగ్. నాకు వాటర్ కావాలి అన్నది విశిష్ట వణుకుతూ. ఇక్కడెక్కడా దొరకదు, పద కొంచెం ముందుకు వెళ్ళాక చూద్దామంటూ స్టార్ట్ చేశాడు. విశిష్ట ఎక్కకుండా అలాగే చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు, ఎక్కువ అంటూ కళ్ళతో వెనక్కి చూపించాడు. విశిష్ట చిన్నగా ఎక్కి కూర్చుంది. ఈ టెన్షన్లో గుడి విషయం మర్చిపోయింది. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాక ఒక షాప్ దగ్గర ఆపి వాటర్ బాటిల్ కొని ఇచ్చాడు. విశిష్ట గటగట తాగి ఫేస్ మీద కొట్టుకుంది. వీర వెళ్ళి సిగరెట్స్ తీసుకొని పక్కకు వెళ్ళి తాగుతున్నాడు. విశిష్ట ఫేస్ వాష్ చేసుకొని చూసేసరికి తను కనబడలేదు. ఈలోపు ఇద్దరు కాలేజీ పోరగాళ్ళు సిగరెట్ కోసం వచ్చి విశిష్టాన్ని చూసి విజిల్ వేశారు. షో, వీళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి వచ్చారో లేదో, ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటాడు, అయిపోయారు అనుకుంటుంది విశిష్ట మనసులో. అందులో ఒకడు వావ్ వాట్ ఏ బ్యూటీ, పేరేంటో. రెండోవాడు మిస్ మీ పేరు అని అడుగుతాడు. విశిష్ట అవసరమా, వెళ్ళిపోండి అనుకుంటుంది. మొదటివాడు మిస్ బ్యూటిఫుల్ అంటూ దగ్గరికి వస్తుంటే వీర వాడికి విశిష్టకి మధ్యలో వచ్చి వాడిని చూసేసరికి వాడు 2 అడుగులు వెనక్కి వేశాడు. రెండోవాడు ఏంట్రా చూపు అనటమే ఆలస్యం ఇద్దరిని ఉత్తి కారేశాడు. వాళ్ళిద్దరూ పరుగో. మీకు ఇదే పనా కనబడ్డ వాళ్ళందరినీ కొట్టడం అని విశిష్ట అనగానే నేనేమీ తప్పుగా కొట్టలేదు, నా జోలికి వచ్చారు కొట్టాను అంటాడు వీర. ఓహో, కొట్టడం కాకుండా ఇంకేమొచ్చు అంటుంది విశిష్ట. ఇంకా చాలా వచ్చు, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తా అంటూ వీర బైక్ తీయగానే విశిష్టకి అప్పుడు గుర్తొచ్చింది
హ్యాండ్ బ్యాగ్లో నుండి ఫోన్ బయటికి తీసి చూస్తే గౌతమి నుంచి మిస్డ్ కాల్స్. వెంటనే చేసింది. విషి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి అని అడిగింది కంగారుగా. చూసుకోలేదు, వచ్చారా? నేను ఇంకో 10 అనగానే విషి నువ్వు బాధపడకు మీ బామ్మ అంటూ విషయం చెప్పేసరికి విశిష్టకి ఏడుపు ఆగలేదు. వీరా ఉన్నాడని ఆపుకుంటూ సరే అమ్మా అంటూ కాల్ కట్ చేసింది. గౌతమి కూడా చాలా బాధపడింది. విశిష్ట వీరాతో ఇంటికి వెళ్దాం అనగానే ఏ గుడి అన్నావు అని అడుగుతాడు వీర. ఇంకో రోజు వెళ్దాం, నాకు మూడ్ లేదు అనగానే తను బైక్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ వేరే దగ్గర నుంచి రోనికి కాల్ వచ్చింది. చెప్పండి ఎలా ఉన్నారు అని అడుగుతాడు రోని. నేను బాగానే ఉన్నా కానీ ఆ వీరాకి పెళ్ళయింది, అది తెలుసా నీకు అంటాడు అతను అన్నోన్ పర్సన్. ఏంటి వాడికి పెళ్ళయిందా? ఆ అమ్మాయి విశిష్ట అయితే కాదు కదా అని రోని అనగానే తనే, నేను అక్కడే ఉన్నా ఆ టైంలో, ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు రౌడీని చేసుకున్నందుకు విశిష్ట తనకి ఎప్పటికీ దగ్గరికి రానివ్వదు. ఒకవేళ వాడేమైనా చెయ్యాలన్నా చావనైనా చస్తుంది కానీ వాడికి మాత్రం దగ్గరవ్వదు. ఇద్దరూ మనశ్శాంతి లేకుండా ఏడుస్తూనే ఉంటారు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే, అందుకే నీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశా అని అంటాడు. రోని మాకు థ్యాంక్స్ వద్దు, పైసలు వేయండి చాలు అంటాడు. అవి ఆల్రెడీ వేసా చూసుకో. అండ్ ఇంకోటి వీరాకి ఎప్పటికైనా తెలిసిందా నిన్ను బతకనివ్వడు అంటూ కాల్ కట్ అయింది. గుళ్ళో పంతులు గారిని అడిగి నెక్స్ట్ డేకి ముహూర్తం కన్ఫర్మ్ చేయించింది జాను. ఇంటికొచ్చాక సుచిత్ర, అమ్మా నీకెందుకు అంత పట్టుదల, వద్దంటే వినాలి కదా అనగానే సిద్ధు విశిష్టాన్ని పూర్తిగా మర్చిపోలేదు. ఇంకా వైషు చదువుకునే వయస్సు, విశిష్ట చెప్పిందని తను ఒప్పుకుంది. అయినా నాకు నీ మీదే డౌటు. అసలు విశిష్టతో ఏం మాట్లాడావు? అది ఎందుకు వాడితో వెళ్ళింది? సిద్ధుని పెళ్లి చేసుకోమని విశిష్ట చేత ఎందుకు చెప్పించావు? ఇవన్నీ నాకు ఆన్సర్ చెప్పాల్సిందే, లేకపోతే ఊరుకోను కానీ జాను. విశిష్ట దాంతో వెళ్ళటంలో నా హ్యాండ్ ఏమీ లేదు. ఇంకా వైషు పెళ్ళి అప్పటికప్పుడు నీ కోసం చేశా. నా కోసమా? విశిష్ట కూడా ఇదే అన్నది, అత్త కోసం అంటూ ఏదేదో చెప్పింది. నాకు ఆ టెన్షన్లో అర్థం కాలేదు అని సుచిత్ర అనగానే, చూడు సుచి, విశిష్టాన్ని కోడలని పుట్టగానే ఫిక్స్ అయ్యావు, అది ఎటు అవ్వలేదు. అందుకే కనీసం వైషునైనా నీ కోడలుగా చేద్దామని నేను మీ నాన్న అనుకున్నా. అంత దూరం నా కోసం ఆలోచించావు, సరే సిద్ధు కోసం ఆలోచించలేవా అని సుచిత్ర అనగానే, వాడిప్పట్లో మనతో కలవడు, టైం పడుతుంది. అలాగే వైషు కూడా. ఇంకా కాదు కూడదు అంటే నువ్వే ఒప్పించు అంటూ వెళ్ళిపోయింది. జాను వైషుతో మాట్లాడడానికే భయపడుతుంది. అందుకే గమ్మున కూర్చుంది. విశిష్ట వీరాని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది. మార్నింగ్ లేవడమే లేట్గా లేస్తాడు. చిట్టి ద్వారా తెలుసుకుంది అసలు ఇంట్లో వంట చేయడం చాలా తక్కువ అని. తను ఉన్నదని ఇంట్లో ఉన్నాడు. ఖాళీ కూడా నెక్స్ట్ డే కనబడలేదు. టీవీ చూసినా సీరియస్గా, తింటున్నా కూడా, చివరికి మాట్లాడుతున్నా కూడా. 2 రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఒకరోజు నైట్ విశిష్ట మంచి నిద్రలో ఉండగా మెలకువ వచ్చింది. తను కారులో వెనుక సీట్లో పడుకొని ఉన్నది. వీర డ్రైవింగ్ చేస్తున్నాడు. విశిష్ట సడన్గా లేచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది కంగారుగా. వీర పొలాచి అన్నాడు. ఎందుకు? చూడు జాన్, ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. ఇక నుంచి నేను డీలింగ్స్ కోసం ఏ ఊరు వెళ్తే అక్కడికి నువ్వు వస్తావు నాతో అని అనగానే, కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే, మాట్లాడకు, నేనేమి అనను, పడుకో అన్నాడు వీర. విశిష్టకి ఇంకేం నిద్ర పడుతుంది, ఇంకా దేశంలో ఉన్న అన్ని ఊళ్ళు తిరగాలేమో అని అనుకుంటుంది. విశిష్ట పడుకోకుండా కూర్చొని ఉండటం చూసి, పడుకో జాన్, చాలా టైం పడుతుంది మనం వెళ్ళేసరికి అన్నాడు సీరియస్గా. నన్ను అది నేను లోపల గడి పెట్టి మరీ నిద్రపోతుంటే ఎలా కారులోకి వచ్చాను అని అడిగింది ఆశ్చర్యంగా. కళ్యాణ మండపంలో 1000 మంది ముందు తాళి కట్టిన వాణ్ణి రూమ్లో నుంచి తీసుకురాలేనా అంటూ మిర్రర్లో నుండి చూశాడు. మాడిపోయిన మొహంతో. విశిష్ట, నా పిచ్చి కానీ ఒక రౌడీని పట్టుకొని ఏం అడుగుతున్నాను అని మనసులో అనుకొని ఫోన్ తీసి టైం చూసింది. 12:30 అర్ధరాత్రి. మ్యాప్స్ ఓపెన్ చేసి చూసింది. కోదాడ దగ్గరలో ఉన్నారు. పొలాచి ఎందుకు వెళ్ళాలి అని అడిగింది విశిష్ట. చెప్పాగా, ఎన్నిసార్లు అడుగుతావు అంటాడు వీర. విశిష్ట ఏం మాట్లాడలేదు. సరే ముందుకు రా అంటూ కార్ స్లో చేసి సైడ్ కాపాడు. ఏ ఇక్కడ కూర్చుంటే అని అడిగింది విశిష్ట. ఏ నా పక్కన కూర్చుంటే అంటాడు వీర. హిషో, ఇంకా నిద్రేం పట్టి చేస్తుంది. అలా అని ఎంతసేపు సైలెంట్గా కూర్చోవాలి అనుకుంటూ ముందుకు వెళ్ళింది. వీర సీట్ బెల్ట్ పెట్టబోతుంటే నేను పెట్టుకోగలను అంటూ పెట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ ఒకవైపు స్ట్రక్ అయి రావడం లేదు. డిజైనర్ పాప ఎంత బలంగా లాగినా హబ్బే, అందుకే నేను పడతా అన్నాను అంటూ దగ్గరకు వచ్చాడు వీర.
సార్ జుట్టు విశిష్ట మొహానికి తగిలింది. కండిషనర్ స్మెల్ గుప్పుమంది. తలస్నానం చేశాడు కాబోలు. వీర చేతులు విశిష్ట నడుముకి తగిలాయి బెల్ట్ పెడుతుంటే. విశిష్టకి టెన్షన్ వచ్చింది. సార్ మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. హుఫ్ అంటూ ఊపిరి పీల్చుకుంది విశిష్ట. విశిష్ట వీరాని గమనిస్తుంది. బ్లాక్ జీన్స్, వైట్ షర్ట్, మీడియం కలర్ మీసం, షేవింగ్ ఎక్కువ చేయడమో లేకపోతే స్టైలో తెలియదు కానీ గడ్డం లైట్గా ఉంటుంది. బట్ మొహంలో మాత్రం నవ్వు కనబడదు. అదేంటో అని అనుకుంటూ ఉంటే వీర, ఇప్పుడు అడుగు ఏదో అడిగావు అంటాడు. అదే పొలాచి ఎందుకు అంది విశిష్ట. నీ ముందున్న లాకర్ ఓపెన్ చెయ్యి అనగానే విశిష్ట తీసింది. లోపల ఏమున్నాయో చూడు అంటాడు వీర. చేయి పెట్టింది. ముందేదో గట్టిగా తగిలింది. ఏంటా అని బయటికి తీసింది. ఆ లోపల ఉన్నదాన్ని చూసి షాక్ అయింది. అమ్మో అంటూ వదిలేసింది. ఎందుకు అలా అరుస్తావు? తీసి పైన పెట్టు. అది కాకుండా ఇంకోటేదో ఉంది చూడు అనగానే పిల్ల వణుకుతూ ఈసారి ఏ కత్తి వస్తుందో అని భయపడుతూ చేయి పెట్టింది. మెత్తగా తగిలింది. బయటికి తీసింది. పౌచు. దాంట్లో ఏవో తగులుతున్నాయి. కొంప తీసి ఏంటో అయితే కాదు కదా అనుకుంటూ ఏంటివి అని అడిగింది కంగారుగా. చూడు సోదాపి అంటాడు వీర. విశిష్ట చేతుల్లో వేసుకుంది. డైమండ్స్ వచ్చాయి. డైమండ్సా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. ఎప్పుడు చూడలేదా అంటాడు వీర. లేదు, వీటిని ఏం చేస్తారు అని అడిగింది. ఏం చేస్తారు అనగానే అవునా అంటూ నోరు తెరిచింది. మరి నా మెయిన్ బిజినెసే అదేగా అనగానే మీరు అలా కూడా చేస్తారా అంటుంది. అదేగా చెప్పా అంటే సైట్స్ కబ్జా చేయడం, అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టడం, ఇంకా ఏం చేస్తారు అని అడిగింది ఆశ్చర్యంగా. అంతే ప్రస్తుతానికి అంటాడు. పోలీసులకి దొరికితే అంటుంది విశిష్ట. దొరికితే వాడు వీరా ఎందుకు అవుతాడు? అప్పుడు మీ బాబేదో విశిష్ట మీ బాబేదో అనగానే విశిష్ట చటుక్కున మా నాన్న అంటుంది. అదేలే, నేనేదో నీకోసం వచ్చి దొరికిపోయా కానీ లేకపోతేనా అంటాడు వీర. ఏంటో నా టైము, రివాల్వర్ కూడా పట్టేసుకున్నా. ఇంకెన్ని దారుణాలు చూడాలో అనుకుంటుంది విశిష్ట. అసలు పెళ్ళవగానే ఎవరికీ కనబడకుండా మాయమవ్వాల్సింది. ఆ జాను తాత కలిసి ఆపేశారు. లేకపోతే ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని అనుకుంటూ బయటికి చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంది. నిద్రలో తన తలని వీరా భుజంపై వాల్చేసింది. వీరా విశిష్ట వైపు చూసి, నిన్నొక్కదాన్ని ఎలా వదలను జాన్, సమస్యే లేదు. నేనెక్కడుంటే నువ్వు అక్కడే అంటూ తనని సీట్ మీదికి పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే విమ్ము అంకుల్ హోము. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. వైషు, నువ్వు కూడా అత్త వాళ్ళతో యూకే వెళ్ళాలి అని చెప్తాడు విక్రమ్. నీ లగేజ్ ప్యాక్ చేసుకో అంటూ ఆర్డర్ వేశాడు. అంతే, అది విని సిద్ధు షాక్ అయితే వైషు తినేది కాస్త ఆపేసి పైకి లేచి నేనా అక్కడికా వెళ్ళను అన్నది పెద్దగా. సురేంద్ర, విక్రమ్ తనకి టైం ఇవ్వు అనగానే సూర్య నువ్వాగు, చూడు వైషు పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి వెళ్ళాలి, మీ అక్కని చూసి నేర్చుకో అనగానే వైషు కోపంగా అక్క అమాయకురాలు కాబట్టి వెళ్ళింది, నేనెందుకు వెళ్ళాలి? నా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ ఎంఎస్ చేయాలి, జాబ్ చేయాలి అనగానే సిద్ధు అమ్మయ్య ఈ దయ్యం ఇవన్నీ చేసుకుంటూ అక్కడికి రాకపోతే చాలు అనుకుంటాడు. ఎనఫ్ వైషు, నేను నిన్ను చదవొద్దని చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి ఎగ్జామ్స్ టైంకి రా, ఎంఎస్ అక్కడే చదువు అనగానే నాకు ఇష్టం లేకపోయినా అక్క చెప్పింది ఆయన మీరంతా సంతోషిస్తారని పెళ్లి చేసుకున్నా, నాకు ముందు నా కెరీర్ ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా అంటూ గట్టిగా చెప్పేసరికి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ వైషు, యూ హ్యావ్ టు గో, ఇట్స్ మై డెసిజన్ అంటూ వెళ్ళిపోయాడు విక్రమ్. వైషు నాతో రా అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు సురేంద్ర. సిద్ధు, ఓ మై డాడ్, ఇప్పుడేంటి ఆ దయ్యాన్ని నొప్పిస్తావా? నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు అనుకుంటూ సుచిత్రతో మామ్ ఐ అగ్రీ విత్ వైషు, తనన్న దాంట్లో తప్పేముంది, తన చదువు అనగానే తాతయ్య మధ్యలో అందుకుంటూ మీ మామయ్య ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక దాన్ని మార్చలేం కానీ నువ్వు రెడీ అవ్వు యుద్ధానికి అంటూ లేచి వెళ్ళిపోయాడు. యుద్ధమా? హహా, అది నా కంట్రీ, రానివ్వండి దయ్యాన్ని, ఓ ఆట ఆడుకుంటా అనుకుంటూ వెళ్ళాడు సిద్ధు. సురేంద్ర, చూడు వైషు, నీ సిట్యువేషన్ నాకు అర్థమైంది. ఒక ఆడపిల్ల ఆడుతూ పడుతూ చదివే టైంలో అక్కని పెళ్లి చేసుకోవాల్సిన వాడు అనుకోకుండా నీకు భర్త అయ్యాడు. చాలా టఫ్ సిచ్యువేషన్ కాదనను, నువ్వు ఎప్పటికైనా మన ఇంటికి రావాలి కదా, పోనీ ఒక పని చేయి, ముందు మాతోరా 2-3 months చూడు, నీకు నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడ ఉంటూ మీ నాన్నతో రోజు ఆర్గ్యూ చేసే కన్నా మాతో రావడం నయం, ఆలోచించు అని తల నిమిరి వెళ్ళిపోయాడు. వైష్ణవి ఆలోచనల్లో పడింది.
విశిష్ట మొహానికి చల్లటి గాలి తగలడంతో మెలకు వచ్చింది. కళ్ళు నలుపుతూ చూసింది. పచ్చని చెట్ల మధ్య నుంచి కార్ ఫాస్ట్గా వెళ్తుంది. వీరా వైపు చూసింది. సీరియస్గా డ్రైవింగ్ చేస్తున్నాడు. విశిష్ట ఫోన్ తీసి చూసింది. సిగ్నల్ లేదు. టైం 8. అమ్మ ఫోన్ చేసి ఉంటుంది. సిగ్నల్ అందకపోతే కంగారు పడుతుందేమో అనుకుంటూ ఎక్కడున్నాము అని అడిగింది. రోడ్డు మీద అంటాడు వీరా. నేను మా ఇంటికి కాల్ చేయాలి అంటుంది విశిష్ట. చేసుకో, నా పర్మిషన్ దేనికి అని వీరా అనగానే నా ఫోన్లో సిగ్నల్ లేదు, మీ ఫోన్ ఇవ్వండి అంటుంది విశిష్ట. నా నెంబర్ నుంచి వద్దు, కాసేపు ఆగు, నెల్లూరు దగ్గరలో ఉన్నాము, సిటీలోకి ఎంటర్ అవ్వగానే సిగ్నల్ వస్తుంది, అప్పుడు చెయ్యి అంటాడు వీరా. 10 నిమిషాల తర్వాత సిటీలోకి ఎంటర్ అవ్వగానే సిగ్నల్ వచ్చింది. కార్ ఒక 5 స్టార్ హోటల్ ముందు ఆపాడు. ఇక్కడికి ఎందుకు అని అడిగింది. నువ్వు హాయిగా నా భుజంపై బాగానే నిద్ర వేశావు, నేను కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు వెళ్దామంటూ రిసెప్షన్లో ఏదో చెప్పగానే కీస్ ఇచ్చారు. దా అంటూ 2 బ్యాగులు అక్కడున్న హౌస్ కీపింగ్ బాయ్కి ఇచ్చాడు. ఏంటో వీటికి కూడా అసిస్టెంట్ అవసరమా, చాలా ఉన్నాయే ఇతని దగ్గర అని రూమ్లోకి వెళ్ళగానే అతను బ్యాగులు పెట్టి వీరా వైపు చూశాడు. ఏంటి అన్నట్లు చూశాడు. అతను తలగోక్కుంటూ డబ్బులు ఇవ్వండి అంటాడు. దేనికి అంటూ సీరియస్గా చూశాడు వీరా. అదేంటి సార్, బ్యాగులు మోసుకొచ్చా కదా అందుకే అంటూ గొంతు పెంచాడు అతను. విశిష్ట ఇతను అవుట్, గురుడి సంగతి తెలియక అనవసరంగా వాయిస్ రేస్ చేస్తున్నాడు అనుకొని నీకు ఇక్కడ జీతం ఇవ్వటం లేదా అంటాడు వీరా. ఏంటి సార్, డబ్బులు అడిగితే నా జీతం గురించి అడుగుతున్నారు? షూ అంటూ సరే పోదాం, మీ మేనేజర్తో మాట్లాడతా, నీ సంగతి తెలుస్తా అనగానే అతను ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయాడు. ఏంటో ఈయన గారు అనుకుంటుంది విశిష్ట. వీరా ఫ్రెష్ అయ్యి వచ్చి జాన్ నేను పడుకుంటా, 2 hours తర్వాత లేపు అంటూ పడుకున్నాడు. విశిష్ట గౌతమికి కాల్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడి వచ్చి తను ఫ్రెష్ అయ్యి ఆకలిగా అనిపించడంతో డోర్ లాక్ చేసి కిందికి వెళ్ళింది. కింద రెస్టారెంట్ ఉండడంతో ఫుల్గా తినేసింది. వీరాకెందుకో సడన్గా మెలకు వచ్చి లేచి చూసేసరికి విశిష్ట కనబడలేదు. బాత్రూమ్ డోరు తీసే ఉంది. ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తన ఫోన్ తీసి విశిష్ట ఫోన్కి కాల్ చేశాడు. రూమ్లోనే ఉంది. అంతే, వీరా డోర్ తీస్తే లాక్ చేసి ఉంది. నన్ను వదిలి వెళ్ళిపోలేదు కదా అనుకుంటూ కంగారుగా బాల్కనీలోకి వెళ్ళి పైప్స్ పట్టుకొని కిందికి దిగాడు. ఈలోపు డిజైనర్ పాప పైకి వచ్చింది. లాక్ తీసి చూసేసరికి వీరా కనబడలేదు. బాత్రూంలో ఉన్నాడేమో అని టీవీ ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయింది. ఎంతసేపు అయినా రాకపోయేసరికి డౌట్ వచ్చి చూస్తే డోర్ తీసి ఉంది. ఎటు వెళ్ళాడేనా, నేను లాక్ చేశానే అని ఆశ్చర్యంగా బాల్కనీలో చూస్తే కనబడలేదు. సరే ఫోన్ చేద్దామని చూస్తే తన ఫోను కనబడలేదు. అదేంటి, నా ఫోన్ ఇక్కడే కదా ఉండాలి అనుకుంటూ వెతికింది. అసలు ఈ మనిషి ఎట్టెళ్ళాడు, ఎలా మాయమయ్యాడు, నా కోసం కానీ వెళ్ళలేదు కదా అనుకుంటూ డోర్ తీయగానే కిందంతా వెతికి అప్పుడే లోపలికి వచ్చాడు మన బాబు. విశిష్టాన్ని చూసి పిచ్చ కోపంతో ఒక్కటివ్వబోయి ఆగాడు. పాపకి ఆ కోపం చూసి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది. గుడ్లు పెద్దవి చేసుకొని తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న విశిష్టాన్ని ఏంటి గుడ్ల గుబల ఆ చూపు, చేసిన నిర్వాహకం చాలు, పోదాం పద అంటూ చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. విశిష్ట ఏంటో ఈయన గారి బిహేవియర్, అప్పటికప్పుడే కోపం, చెప్తా అనుకుంటుంది. కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి జర్నీ మొదలు. విశిష్ట కార్ విండో కిందికి దించి ఆ గాలిని పీలుస్తూ చిన్నప్పటి నుంచి ఇల్లు కదిలిందే తక్కువ, ఒకవేళ వెళ్ళినా ఫ్లైట్ తప్ప ఇలా జర్నీ చేయలేదు. తనకి ఆ వాతావరణం భలే అనిపించింది. కాసేపు జర్నీ తర్వాత చిన్న చిన్న చినుకులు, చేతులు పెట్టి చినుకులు పట్టుకొని పైకి కిందికి ఆడిస్తుంటే వీరా చిరాగ్గా ఫేస్ పెట్టి జాన్ చేతులు లోపల పెట్టు అన్నాడు. నాకు ఇలా ఆడుకోవడం ఇష్టం అంటూ ఈసారి మొహం కూడా బయట పెట్టి నాలుక చాపింది. నీకేమైనా మెంటలా అని వీరా అనగానే తల వెనక్కి తెచ్చి చూడండి దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు, ఇది కూడా ఒక ప్రశ్నేనా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు వీరా. విశిష్ట సీట్లో కూర్చొని సరే మనసు ఎందుకు ఇచ్చాడు అని అడిగింది. మనసా అంటే అంటాడు వీరా. విశిష్ట హుఫ్ అనుకొని సరే వదిలేయండి, మీరు ఎంజాయ్ చేయకపోతే అది మీ ప్రాబ్లం, నా మీద ఎందుకు పెత్తనం చేస్తున్నారు అని విశిష్ట అనగానే నాతో ఉంటే ఎవరైనా నా మాటే వినాలి, కాళీ సుబ్బు సింహ చిట్టి నా మాట దాటరు, అలాగే నువ్వు కూడా అంటాడు. నేనెందుకు వినాలి, కాళీ మీ ఫ్రెండ్, సుబ్బు సింహ చిట్టి మీ కింద పనిచేస్తారు, సో వింటారు అనగానే వీరా డ్రైవింగ్ స్పీడ్ పెంచుతూ తాళి కట్టిన వారిని మొగ్గుడు అంటే కట్టించుకున్న వాళ్ళని ఏమంటారు కానీ అది ఇద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే అంటారు అన్నది స్థిరంగా నార్మల్ వాయిస్లో. తనకు అర్థమైంది వాయిస్ రేస్ చేస్తే వీరాకి నచ్చటం అటుంచి కోపం కూడా వస్తుంది అని.
చూడు జాన్, నేను నీ అంతా చదువుకోలేదు. నాకు నువ్వు నచ్చావు, అది ప్రేమ అని కాళీ అన్నాడు. నాకేదైనా నచ్చితే నా దగ్గరికి తెచ్చుకుంటా. మళ్ళీ చెప్తున్నా, నీకు పెళ్ళి అని తెలిసి వచ్చా. నా దానివి నువ్వు, అందుకే తాళి కట్టా అన్నాడు సీరియస్గా. నా వల్ల కాదు, ఏంటో నా లైఫ్ ఎటు వెళ్తుందో అంటూ బయటికి చూస్తూ కూర్చుంది విశిష్ట. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.